నిన్న సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి విసిరిన సవాల్ని స్వీకరించే నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ట్వీట్ చేశారు. సవాలుకు ప్రతి సవాల్ రా తేల్చుకుందాం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. చర్చకు వస్తావా సిద్ధం అని ట్వీట్ చేశారు. ట్వీట్ ఏం చేశారు చదువుతున్నా వినండి. సామాజిక న్యాయానికి నిలువున సిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలలా నమ్ముతారు జగన్ రెడ్డి. నీకు నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ని విసిరి పారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు. అభివృద్ధి పాలన ఎవరిదో ఇక్కడి నుంచి వినండి. అభివృద్ధి పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకరా. ప్లేస్ టైం నువ్వు చెప్పు, ఎక్కడికైనా వస్తా, దేని మీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డి అని చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్. ప్లేసు టైం చెప్పమన్నారు కదా, తాడేపల్లి ఆఫీస్కి రమ్మనండి, వస్తాడేమో అడుగుదాము. అంటే ప్లేసు టైం మీదే అన్నారు కదా, రమ్మనండి తాడేపల్లి ప్యాలెస్కి. సరే ఏదైనా చర్చిద్దామంటే ఏం చర్చిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించేటువంటి ఏమున్నాయి అక్కడ? రైతులకు చేసిన ఎట్లా మీరు చర్చించలేరు. ఆయన రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అని ఒకటి పెట్టారు. ఒక్కొక్క రైతుకి 50,000 ఇచ్చారు. ఇన్సూరెన్స్ బీమా ఇచ్చారు. ఫ్రీ బోర్వెల్స్ ఇచ్చారు. 9 గంటల కరెంటు ఫ్రీగా ఇచ్చారు. ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ స్లాబ్ ₹1.5కే ఇచ్చారు. 3,000 crores కార్పస్ ఫండ్ పెట్టారు. 4,000 crore న్యాచురల్ కెలామిటీ ఫండ్ పెట్టారు. వైఎస్ఆర్ బీమా పెట్టారు. రైతులకి ఇన్ని చేసిన తర్వాత ఇంకేంది ఆయనతో చర్చించేది ఏంది రైతుల గురించి? సరే స్త్రీల గురించి అనుకోండి. వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ, వైఎస్ఆర్ చేయూత, 0 వడ్డీ, ఇళ్ల పట్టాలు, అమ్మ ఒడి, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ ఆసరా, అన్ని భూములు, అసైన్ ల్యాండ్స్ అన్నీ కూడా స్త్రీలకే ఇచ్చారు. ఇంకేం చర్చిస్తారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారితో? పోనీ ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా చర్చిస్తారా? ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, ఐబీ స్కూళ్ళు, టోఫెల్, ఎడెక్స్, అమ్మఒడి ద్వారా డబ్బులు, స్కూల్ బుక్స్, షూస్, యూనిఫాము, ట్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూము, స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఎన్ని పెట్టడంతో కేరళని క్రాస్ చేసి నెంబర్ 1 ఎడ్యుకేషన్ ఏపీ అయింది. ఇంకేం చర్చిస్తారు ఏపీ ఎడ్యుకేషన్ మీద చంద్రబాబు నాయుడు గారు? పోనీ హెల్త్ మీద ఏమన్నా చర్చిస్తారా? 25 లక్షల ఆరోగ్యశ్రీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ బాగా చేశారు. విలేజ్ క్లినిక్స్ పెట్టారు. అంగన్వాడీ ద్వారా సర్వీస్ చేస్తున్నారు. ఆశా వర్కర్స్ ద్వారా సర్వీస్ చేస్తున్నారు. ప్రివెంటివ్ మెడికల్ టెస్టులు చేశారు. ఫ్రీ మెడిసిన్ ఇస్తున్నారు. హెల్త్ కేర్ సెంటర్స్ ఓపెన్ చేశారు. ప్రతి ఊరికి ఒక నర్సును పెట్టారు. కరోనాలో నెంబర్ 1గా ట్రీట్మెంట్ చేశారు. ఇంకేం చర్చిస్తారు జగన్మోహన్ రెడ్డి గారితోటి? పోనీ రూరల్ డెవలప్మెంట్ మీద ఏమైనా చర్చిస్తారా? ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, 50 ఏళ్ళకు ఒక వాలంటీరు, రైతు భరోసా కేంద్రము, ప్రైమరీ హెల్త్ సెంటరు, ఒక గవర్నమెంట్ స్కూలు, 2 ఎంప్లాయీసు, ఒక ఆశా వర్కరు, ఒక అంగన్వాడీ టీచరు, ఒక కానిస్టేబుల్, ఒక విఆర్ఓ, ఒక సర్పంచి, ఒక రేషన్ డీలరు, వీళ్ళందరూ ఒక గ్రామంలో ఉన్నారు. ప్రతి గ్రామానికి వీళ్ళందరిని ఇచ్చారు. ఇవన్నీ యాక్చువల్గా మండలాల్లో ఉండేవి ఇంతకుముందు. ప్రతి గ్రామానికి వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఎవ్రీ విలేజ్ బికేమ్ ఏ మండల్ ఆఫీస్. ఇంకేం రూరల్ డెవలప్మెంట్ మీద జగన్ గారితో చర్చిస్తారు? వాలంటీర్స్ ఫ్రీగా వెళ్ళి వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళకి జనభూమి వాళ్ళు డబ్బులు తీసుకొని లంచాలు తీసుకొని చేశారు. మీ చేతులతో మీరే ఆ జనభూమి కమిటీని డిస్మెంట్లింగ్ చేశారు. రోబోలో కనుక రజనీకాంత్ చేసినట్టు మీరే చేశారు. ఇంకేం చర్చిస్తారు వాలంటీర్ వ్యవస్థ మీద?
పోనీ కరప్షన్ మీద ఏమన్నా చర్చిస్తారా అంటే ఓకే చర్చిస్తారా? పోనీ స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఐఆర్ఆర్, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అసైన్మెంట్ ల్యాండ్ కేసు, పోలవరం స్కాములు, శాండ్ స్కాములు, మద్యం స్కాములు, వీటన్ని మీరు చర్చిస్తారా? అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీదే కేసులు ఉండే, ఇంకేం ఆయన చర్చిస్తారు? సరే పోనీ పెన్షనర్స్ మీద ఏమైనా చర్చిస్తారా? ఓల్డ్ ఏజ్ పెన్షన్ జగన్ గారు ఎంత ఇస్తున్నారు, మీరు ఎంత ఇస్తున్నారు? ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ జగన్ గారు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు? దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి జగన్ గారు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు? కిడ్నీ వ్యాధులు డయాలసిస్ చేసుకునే వాళ్ళకి జగన్ గారు ఎంత ఇచ్చారు, మీరు ఎంత ఇచ్చారు? దాని మీద చర్చ చేసినా సరే వేస్ట్ కదా, జగన్ గారే గెలుస్తారు దాని మీద. పోనీ సోషల్ జస్టిస్ మీద చేస్తారా? ఎస్సీ ఎస్టీ వదిలేయండి, ఎందుకంటే అవి రిజర్వేషన్స్ ఫిక్స్డ్ ఉంటాయి. రిజర్వేషన్స్ ప్రతి ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు ఇవన్నీ కూడా ఏంటంటే ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి ఫిక్స్డ్ ఉంటాయి. అవి ఏ పార్టీ అయినా ఇవ్వాల్సిందే, ఇవ్వాల్సిందే. బీసీలు చూడండి, బీసీలకి ఎక్కువ మినిస్టర్స్ ఇచ్చింది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీ టికెట్లు, రాజ్యసభ సీట్లు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పోస్టులు బీసీలకి ఎక్కువ ఇచ్చింది ఎవరు? అది దాన్ని చర్చిస్తారా? దాన్ని చర్చించిన జగన్ గారికి ఎడ్జ్ ఉంటుంది. 2.5 lakh జాబ్స్ ఇచ్చారు. జాబ్స్ అంటారా? జాబ్స్ చూసినా కూడా జగన్ గారికి ఎడ్జ్. వాటర్ ప్రాజెక్ట్స్ అంటారా? జస్ట్ మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ స్పీచ్లు వినండి సరిపోతాయి. జగన్ గారు వాటర్ ప్రాజెక్ట్కి చేసినటువంటి ఆ గొప్పతనం ఏందనేది మన జగన్ గారు మాట నోటి నుంచి వినాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు జగన్ గారి తరపున రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో రోజు జగన్ గారికి ప్రచారం చేస్తున్నారు. జగన్ గారికి ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి కదా, జగన్ గారికి ఓట్లు వేయించాలని చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు రోజు జగన్ గారి మీద ఇది మా వాటర్ తీసుకెళ్ళాడు, మా శ్రీశైలం వాటర్ తీసుకెళ్ళాడు, మా నాగన్ సాగర్ ఆక్యుపై చేసుకున్నాడు. చాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు వాటర్ ప్రాజెక్టులకి ఇంకేం చర్చిస్తారు? ఇంతవరకు వాళ్ళు నోరు కూడా మెదపలే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు నాగన్ సాగర్ డ్యామ్ మీద. కోస్టల్ లైన్ డెవలప్మెంట్ గురించి మాట్లాడతారా? జగన్ గారు ఎన్ని పోర్ట్స్ కట్టించారు, హార్బర్స్ కట్టించారు, ల్యాండింగ్ సెంటర్స్ కట్టించారు. పెట్టుబడులు అంటారా? ఎన్ని ఐటీ కంపెనీస్ వచ్చినాయి, ఎన్ని కంపెనీలు వచ్చాయి విశాఖపట్నంకి? పోనీ మతం అంటారా? మతం వచ్చినా సరే ఆ టీటీడీలో అన్ని మతస్థులు రాకుండా చేసింది జగన్ గారే. అన్ని మతస్థులు బయట వ్యాపారం చేయకుండా ఉండాలని బిల్లు పెట్టింది జగన్ గారే. రిటైర్డ్ టీటీడీ వాళ్ళకి ల్యాండ్స్ ఇచ్చింది జగన్ గారే. ఫేక్ టికెట్స్ ఎక్కడో ఢిల్లీలో ఫేక్ టికెట్స్ వేస్తుంటే దాన్ని ఆపింది జగన్ గారే. గుళ్ళు కట్టింది జగన్ గారే. పూజారులకు శాలరీ ఇచ్చింది జగన్ గారే. మెడికల్ బిల్ 100% రీయింబర్స్మెంట్ పూజారీస్ ఇచ్చింది జగన్ గారే. అంతేకాకుండా పాస్టర్లకు, ఇమాములకి ఇచ్చింది జగన్ గారే. రిలీజియన్లో కూడా జగన్ గారిని బీట్ చేయలేరు ఆయన. పోనీ సినిమా రంగంకి వస్తారంటే నంది అవార్డ్స్ ఇచ్చింది జగన్ గారే. పోసాని కృష్ణమురళి గారు, ఆలీ గారు, రామ్ గోపాల్ వర్మ, ఇంకెవరో 2-3 ఉన్నారు, వాళ్ళు నాకు కరెక్ట్గా వాళ్ళ పేరు గుర్తు. వాళ్ళందరిని పాపం ఆయన ఏదో పదవులు ఇచ్చి వాళ్ళని గౌరవించాడు జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటారా? నేషనల్ హైవేస్, సర్వీస్ హైవేస్, అది ఆల్రెడీ ఒకసారి సాక్షి ఛానల్లో ఒక పెద్ద బులెటిన్ వేశారు, ఎవరు ఎక్కువ రోడ్లు వేసారు, ఎవరు ఎక్కువ నేషనల్ హైవేస్ కట్టారని. అది చూడండి, అవన్నీ చెప్పడం ఎందుకు. పోనీ రాజధాని అంటారా? మీరు ఒకటే కట్టలేక చతికిల్లి పడితే జగన్ గారు 3 కడతారన్నారు, గొడవ చేసి మీరే ఆపారు. కులాల సమస్యలు అంటారా? అది దళిత క్రైస్తవులకి ఎస్సీ స్టాటస్ కానీ బిల్లు పెట్టారు. మా 98 మేము తీసేస్తానని చెప్పారు. ఆ రజకుల ఇష్యూ ఏదో ఆలోచిస్తున్నారు. బోయల్ని ఎస్టీలో కలపాలని దాని మీద సింగిల్ 1 man కమిషన్ వేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇంతకుముందు ధర్నా చేశారు, ఆ ధర్నాలు ఇప్పుడు చేయట్లేదంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్టుగా. అంగన్వాడీ వర్కర్స్ ధర్నాలు చేశారు, ఇప్పుడు ఆపేశారంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్టే. ఎన్జిఓలు ధర్నా చేస్తున్న వాళ్ళు సైలెంట్ అయ్యారంటే వాళ్ళు సాటిస్ఫై అయినట్టే. ప్రభుత్వ ఉద్యోగులను కూడా సాటిస్ఫై చేశారు. నిత్యావసర ధరలు అంటారా? పెట్రోల్ ధర ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ ఇది పరిధిలో ఉండిద్ది. లోకల్ ధరలు అంటే మార్కెట్ని బట్టి రన్ అవుతూ ఉంటాయి. పోనీ ఇంటర్నేషనల్ అంటారా? పిల్లల్ని యుఎన్ఓకు పంపించాడు. ఏషియన్ కాన్ఫరెన్స్కి ఏదో విద్యార్థులను పంపిస్తున్నారని చెప్పి నిన్న న్యూస్ పేపర్లో చూసా. స్పోర్ట్స్ అంటారా? ఆడుదాం అందరూ ఒక ప్రోగ్రాం పెట్టి ఆ స్పోర్ట్స్ని కూడా ఆదరించారు. టూరిజం అంటారా? అక్కడ విశాఖపట్నంలో ఒక హోటల్ కడితే వీళ్ళు గొడవ చేశారు. టూరిజం అది విశాఖపట్నం అనేది ఒక బీచ్, ఇంటర్నేషనల్ టూరిస్టులు వస్తూ ఉంటారు.
ఇంటర్నేషనల్ టూరిస్ట్ వస్తూ ఉంటారు. దట్ ఈస్ ఎ టూరిజం ప్లేసు. అక్కడ ఒక హోటల్ కడితే వీళ్ళు గొడవ చేశారు. అరే టూరిస్ట్ ప్లేస్ దగ్గర హోటల్ కట్టగాక బేబీ కేర్ సెంటర్లు కడతారా? అప్పుల విషయం అంటారా? అప్పుల గురించి ఆల్రెడీ క్లారిఫికేషన్ వచ్చేసింది. ఎవరు ఎక్కువ అప్పులు చేశారో అక్కడ కూడా తెలిసిపోయింది. 26 జిల్లాలని విభజించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇన్ని చేసిన తర్వాత ఇంక మీరేం చర్చిస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఇన్ని చేసిన తర్వాత ఇంక జగన్ గారితో ఇంక మీరేం చర్చిస్తారు? ఆయనతో చర్చించలేరు. వేస్ట్ అయితే టైం వేస్ట్. జగన్ గారు దేన్ని వదలకుండా చేశారు మొత్తం. ఓకే.